ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. మరి చూస్తున్నారు కదా, ఆల్రెడీ మీకు అర్థమైపోయి ఉంటుంది, పాటరీ వర్క్స్ అంటే కుమ్మరి. చాలా మందికి ఈ మధ్య కాలం ఏంటండి, ఇదంతా కూడా అంతరించిపోతుందని అనుకోవాలి. ఈ కళ అనేది కుండలు తయారు చేయడం కానీ, ఈ పాటరీ వర్క్స్ చేయడం అనే కానీ, మనం చిన్నప్పుడు మన అమ్మమ్మలు నానమ్మలు కథలు చెప్పేవాళ్ళు, పుస్తకాల్లో చూసేవాళ్ళం కుమ్మరి అంటే. ఇప్పటికీ కూడా కుమ్మరి అంటే చాలా మందికి తెలియదు అసలు ఎవరు కుమ్మరి అని అనేవాళ్ళు కూడా ఉన్నారు. అంటే అందరి గురించి కదా, కొంతమంది. సో ఒక్కసారి మనం చూద్దాం అసలు ఏంటి ఇది, దీని సంగతి ఏంటి. మరి శ్రీకరి మనతో పాటు ఉన్నారు. అసలు ఈ పాటరీ వర్క్ ఎలా ఉంటుంది, అసలు ఏంటి దీని విశిష్టత ఏంటి, ఇది ఎందుకు ఇలా చేస్తున్నారు అనేది. నమస్తే శ్రీకర్. నమస్తే. సో ఏంటి మరి పాటరీ వర్క్ అని పెట్టారు, ఇక్కడ టెర్రకోట జ్యువెలరీ అని చెప్పేసి పెట్టారు, ఏంటి ఒకసారి. పాటరీ అంటే ఇది యాక్చువల్లీ మేము ఇక్కడ స్టాల్ పెట్టాము. ఇది యాక్చువల్లీ పీపుల్ వచ్చి చేయొచ్చు వాళ్ళంతలో వాళ్ళు. ఒక లైవ్ లో మీరు చేపిస్తారు, చేసింది తీసుకెళ్ళొచ్చు. ఎందుకు గుడ్ ఎక్స్పీరియన్స్ పీపుల్కి. ఇంకా మా దగ్గర టెర్రకోట అన్నారు, అది కూడా జ్యువెలరీ అనమాట. క్లేలోనే పాటరీని స్కల్ప్చర్ కిందకి వస్తుంది. అది యాక్చువల్లీ మట్టితో చేసే జ్యువెలరీ అన్నమాట. జ్యువెలరీ, మట్టితో జ్యువెలరీ. అంటే వేసుకోవడానికి ఆర్నమెంట్స్. అంటే ఇది ఎక్కువ అనేది ఇండియాలో తక్కువ అది, కానీ బయట కంట్రీస్ లో పెద్ద ఫ్యాషన్ అది టెర్రకోట అని. మీరు పాటరీ మేకింగ్ అంటున్నారు, అంటే ఇక చేయిస్తాం లైవ్ లో అంటున్నారు కదా, ఎందుకు అంత, అంటే ఎందుకు వస్తున్నారు ఇంట్రెస్ట్ ఎవరైనా చేయడానికి? చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంటుంది. డేకి ఒక 50 to 20 మెంబర్స్. అంటే చిన్న చిన్న. యాక్చువల్లీ ఐ యామ్ ఏ స్టూడెంట్, బీటెక్ ఫస్ట్ ఇయర్. యా, ఇది నా హాబీ అన్నమాట, పార్ట్ టైం చేస్తున్నాను. బీటెక్ ఫస్ట్ ఇయర్ చేస్తూ ఇది చేస్తున్నారు మీరు. ఓకే, సో మీకు ఇష్టం ఇది. మీ జనరేషన్, మీ మమ్మీ అంటే మా మమ్మీ లెక్చర్ యాక్చువల్లీ. ఫీల్డ్ లోకి వచ్చాను మేము. అంటే మీ జనరేషన్ ఏమి కుమ్మరి కాదు? కుమ్మరోలే మేము. ఓకే, మా తాత వరకు అయిపోయింది, తర్వాత మేము మా మమ్మీ మా ఫ్యామిలీ మళ్ళీ నేర్చుకొని స్టార్ట్ చేసాం. సో ఇదేంటంటే ఇది మర్చిపోకూడదు, ఆర్ట్ అనేది జనాలు అలా చూస్తూ ఉండాలి, ఇది నేర్చుకోవాలని ఆతృత పెట్టినదే ఇది, అంతే. సో మనం లైవ్ చేద్దాం మరి ఒకటి. సో వ్యూవర్స్ చూస్తున్నారు కదా, ఈ కుమ్మరి అంటే ఈ పాటరీ వర్క్స్ అనేది ఎవరు మర్చిపోకూడదు, దీన్ని అందరూ గుర్తు పెట్టుకోవాలని చెప్పేసి ఇక్కడ నేను పాటరీ అంటే వచ్చిన ఎవరైతే వస్తూ ఉంటారో ఇక్కడ పబ్లిక్ వాళ్ళకి లైవ్ లో ఈయన ఏంటంటే ఇలా చిన్న చిన్నవి అనమాట, ఈ పాట్స్ ఇవన్నీ వాళ్ళ చేతులతో ఆయన చేయిస్తారు. అంటే దీని గురించి ఒక అవగాహన రావాలి, ఇది అంతరించిపోతుంది అనే ఈ కళని మళ్ళీ అందరూ గుర్తు పెట్టుకోవాలి అని చెప్తున్నారు. ఒకసారి మనం లైవ్ లో చేద్దాం మరి. సో ఫస్ట్ వాటర్ తట్టుకోవాలి, ఇట్లా చెయ్యి తడి ఉండాలి, లేదంటే మట్టి అనుకో. చెయ్యి తడి ఉండాలంటండి, లేకపోతే రాదు. ఫస్ట్ దీన్ని ఇలా జెంటిల్గా పట్టుకోండి 2 hands తోటి. మీతోటి నేను పాట్ చేపిస్తాను. అంత చేయించేస్తారు ఇప్పుడు, అంటే నేను గైడ్ చేస్తాను. సో ఇప్పుడు నన్ను స్పీకర్ గైడ్ చేస్తారంట, నేను చేసేస్తాను పాట్. ఇప్పుడు చూడండి మరి, ఈ చెయ్యి కింద, ఈ చెయ్యి పైన, తమ్ము మధ్యలో. ఓకే, ఒక చెయ్యి కింద, ఒక చెయ్యి పైన, తమ్ము పైన ఉండాలి. తమ్ము తోటి చిన్న హోల్ చేయాలి. హోల్ చేయాలా? పక్కకి అంటున్నారా? చూడండి, ఒక షేప్ వస్తుంది. ఇది ఎలా అంటే మీ చెయ్యి ఎలా మూమెంట్ ఉంటే షేప్ అలా వస్తుంది. ఇండెక్స్ తోటి పైకి చూడండి, రౌండ్ వచ్చి. ఇప్పుడు కింద కూడా గట్టిగా మాట్లాడండి. సో వ్యూవర్స్ చూస్తున్నారు కదా, నేను పాట్ చేసేస్తున్నాను, ఇక్కడ ఆల్రెడీ వచ్చింది చూడండి రౌండ్ గా. ఇప్పుడు ఏంటి, ఇప్పుడు దాన్ని ఇంకా రౌండ్ చేపిస్తున్నాం మీతోటి. ఓకే చూడండి. ఓకే, ఇది ఇంకొంచెం ప్రాక్టీస్ ఉంటే ఇంకా సన్నగా రౌండ్ వస్తుంది. బేసిక్ అన్నమాట. అంటే 2 చేతులు ఇలా సమానంగా ఉండొద్దా, ఒకటి పై కూడా కిందకు ఉండాలా? 2 చేతులు వాడాలి, కానీ నేను చేపిస్తున్నా కాబట్టి ఒక చేతి. ఇప్పుడు మీ ఇండెక్స్ ఇలా ఇక్కడ పెట్టండి, ఇక్కడ ఇలా మీకు కనిపించాలి మీరు చేస్తున్నది కాబట్టి ఇలా. కొంచెం ఇలా పాయింటెడ్ పెట్టండి ఇక్కడ. చూడండి, నెక్ వస్తుంది పాయింట్. వ్యూవర్స్ చూస్తున్నారు కదా, నేను చిన్న కుండ తయారు చేసి. ఇప్పుడు తమ్ము ఉంది కదా, ఈ టిప్ మాత్రం ఇక్కడ ఇలా పెట్టండి సైడ్ లో. దేనికి ఇది? ఇది మౌత్ అన్నమాట. మౌత్. ఓకే, సరే వచ్చేసారు. అంతే. వావ్, కొంచెం షార్ప్ చేస్తున్నారు. ఓకే, బిందెలాగా వచ్చింది చూడండి. బిందె.
అదేంటి? ఇది కట్ చేయడానికి ఓ నార్మల్ గా పెద్ద అయితే థ్రెడ్స్, ఓకే, చిన్న కాబట్టి స్టిక్ యూజ్ చేస్తున్నాం. ఇలా పట్టుకోవాలి, పట్టుకోవాలా? పట్టుకోండి, జస్ట్ పట్టుకొని గట్టిగా నొక్కొద్దు. ఓకే, మీ చేతిలోకి వచ్చేస్తున్నారు. ఓకే, పట్టుకోండి. ఓకే, ఓ వ్యూవర్స్ చూస్తున్నారు కదా, మరి నేను చిన్న పాట్ తయారు చేసేసాను. ఫస్ట్ టైం మంచి ఎక్స్పీరియన్స్ ఇది. శ్రీకర్ నాకు దగ్గరుండి నేర్పించాడు. పబ్లిక్ రియాక్షన్ ఎలా ఉంది? వాళ్ళ చేతితో వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళు ఏమంటున్నారు? హ్యాపీనే ఉంటున్నారు. అంటే ఎక్స్పీరియన్స్ బాగుంది, మళ్ళీ మళ్ళీ ట్రై చేసిన వాళ్ళు కూడా మళ్ళీ వచ్చి చేస్తున్నారు. అలా కూడా ఒక్కసారి మా వ్యూవర్స్ కి చూసి చెప్పండి, మరి ఈ పాటరీ వర్క్స్ గురించి అవేర్నెస్ ఏం చెప్పాలనుకుంటున్నారు ఒక్కసారి వ్యూవర్స్ కి? మీరు అందరూ ఖచ్చితంగా మా స్టాల్కి వచ్చి ఇది ట్రై చేయండి. చాలా మంచి ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.